హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఐ విల్ క్రియేట్ a new file in VS Code. Lecture 30. సో ఫంక్షన్స్ అంటే ఏంటో నేర్చుకునే ముందు ఫస్ట్ we will understand why do we need functions. సో ఫస్ట్ క్వశ్చన్ that we need to answer is why do we need function? ఫంక్షన్స్ లేకపోతే ఏంటంటే మనం ఏదైనా లాజిక్ రిపీట్ చేయాలనుకుంటే గనక ఆ కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి వచ్చింది. టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ టాస్ అప్లికేషన్. టాస్ అప్లికేషన్ లో మనం ఏం చేసాం, ముందుగా మనం ర్యాండమ్ గా ఒక సైడ్ ని చూస్ చేసుకున్నాం. సైడ్ ని చూస్ చేసుకొని మనం హెడ్స్ ఆర్ టైల్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అక్కడ ర్యాండమ్ నెంబర్ వచ్చేసి ఎయిదర్ 0 ఆర్ 1 ని జనరేట్ చేస్తుంది అనమాట. అలా 0 అయితే హెడ్స్ అని చెప్పి 1 అయితే టైల్స్ అని చెప్పి మనం డిసైడ్ చేస్తున్నాం. అక్కడ చూసినట్లయితే ఆ లాజిక్ అనేది ఆ పర్టికులర్ పార్ట్ వరకు మాత్రమే పనిచేస్తుంది. అదే టేక్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఇదే టాస్ లాజిక్ ని మీరు మీ అప్లికేషన్ లో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? మళ్ళీ మీరు ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలి. మళ్ళీ ఆ నెంబర్ బట్టి మీరు హెడ్స్ ఆర్ టైల్స్ అని చెప్పి డిసైడ్ చేయాలి. ఒకవేళ మీరు 10 టైమ్స్ దాన్ని యూజ్ చేయాలనుకుంటే 10 టైమ్స్ ఆ కోడ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయాల్సి వస్తుంది అనమాట. ఇలా కోడ్ ని మనం డూప్లికేట్ చేస్తా ఉంటాం. సో టు అవాయిడ్ డూప్లికేషన్ ఆఫ్ కోడ్, దీనికోసం మనం ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా లాజిక్ మీరు మోర్ దెన్ వన్ టైం ఆఫెన్ గా యూజ్ చేస్తున్నారని చెప్పని అంటే గనక ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ యాజ్ అ ప్లెయిన్ లాజిక్, ఇట్స్ గుడ్ టు రైట్ ఇట్ యాజ్ అ ఫంక్షన్. ఫంక్షన్ గా రాసి దాన్ని మీరు ఎప్పుడైతే పిలవాలనుకుంటున్నారో దాన్ని అప్పుడు పిలిచి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ వై వి నీడ్ ఫంక్షన్. ద సెకండ్ రీజన్ ఇస్ టు ఆర్గనైజ్ ద కోడ్ ఇంటూ బ్లాక్స్. ఫంక్షన్స్ లేకుండా మీరు ప్రోగ్రామ్ రాస్తే గనుక ప్రోగ్రామ్ అంతా మెస్సీగా ఉండిద్ది అనమాట. మొత్తం లాజిక్ ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయిపోయి ఉండిద్ది. మీరు ఎక్కడైనా మోడిఫై చేయాలనుకున్నా గానీ, ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేయాలనుకున్నా గానీ, అది మీకు ఒక డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. టాస్ అప్లికేషన్ లో మీరు ఏదైనా హెడ్స్ ఆర్ టైల్స్ ని ప్రింట్ చేస్తున్నారు. అలా కాకుండా మేబీ ఫ్యూచర్ మీరు అప్లికేషన్ అప్డేట్ చేసి హెడ్స్ ఆర్ టైల్స్ బదులు మీరు వేరే సమ్ అదర్ థింగ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. లైక్ రెడ్ అండ్ బ్లూ. ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ఆ టాస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ రాసారో, లెట్స్ సే మీరు దాన్ని ఒక 20 డిఫరెంట్ ప్లేసెస్ లో రాశారు. ఆ 20 డిఫరెంట్ ప్లేసెస్ లో మీరు వెళ్లి మాన్యువల్ గా ప్రతిదీ మోడిఫై చేయాలన్నమాట. అలా 20 డిఫరెంట్ థింగ్స్ చోట మోడిఫై చేసేది చాలా టైం కన్స్యూమింగ్. సో ఇలా మనం ఫంక్షన్స్ ని యూజ్ చేయకపోతే మన కోడ్ అనేది ఆర్గనైజ్డ్ గా ఉండదు. అలాగే మనం మెయింటైన్ చేయలేం. సో ద సెకండ్ రీజన్ ఇస్ టు ఆర్గనైజ్ ద కోడ్ ఇంటూ బ్లాక్స్ అండ్ టు హెల్ప్ మెయింటైనింగ్ ద కోడ్ ఈజీలీ. ఇప్పుడు మీరు ఏదైనా లాజిక్ లో మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే దాని పర్టికులర్ ఫంక్షన్ లోకి వెళ్ళి ఆ మోడిఫికేషన్స్ చేసినట్లయితే కనుక ఎక్కడెక్కడైతే మీరు ఆ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నారు ఆ అన్ని చోట్ల ఆ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద రీజన్ వై వి నీడ్ ఫంక్షన్స్. ఓకే, సో లెట్స్ ట్రై టు కన్వర్ట్ అవర్ టాస్ అప్లికేషన్ ఇంటూ ఫంక్షన్. దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. సో ఫంక్షన్ ని డిఫైన్ చేసేయడానికి the syntax is first we will use the def keyword, def followed by the function name. ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత we will provide parenthesis. ఈ parenthesis లోపల మనం ఏం చేస్తామంటే we pass arguments. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ గా డేటా ఏమైనా కావాలనుకోండి, వి యూస్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఫంక్షన్ కూడా వర్క్ చేయాలంటే సమ్ టైమ్స్ ఇట్ నీడ్ ఎక్స్టర్నల్ డేటా. ఆ ఎక్స్టర్నల్ డేటాని మనం ఆర్గ్యుమెంట్స్ నుంచి పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ ఆర్ యూస్డ్ టు పాస్ డేటా టు ద ఫంక్షన్. ఒకసారి మీరు ఆ ఫంక్షన్ లోకి డేటా పాస్ చేశారంటే ఆ డేటాని మనం ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆ డేటాని స్టోర్ చేసుకుంటాం. సో సింటాక్స్ వచ్చేది ఫస్ట్ డెఫ్ కీవర్డ్, దెన్ ఫంక్షన్ నేమ్, తర్వాత ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అనేవి 0 ఆర్గ్యుమెంట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే 0 కన్నా ఎక్కువ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఉండొచ్చు అనమాట ఒక ఫంక్షన్ లో. ఇక్కడ మనం లాజిక్ అనేది రాస్తాం. లాజిక్ రాసిన తర్వాత ఎట్ ద ఎండ్ మీరు ఏమైనా వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటే యూ విల్ రైట్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఒకవేళ వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్
వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో దాని వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ రాస్తారు. ఒకవేళ మీరు ఏ వాల్యూ రిటర్న్ చేయాలనుకోవట్లేదు, దెన్ యూ విల్ సింప్లీ రైట్ రిటర్న్. ఇది ఫంక్షన్ యొక్క సింటాక్స్ అన్నమాట. ఇక్కడ మన టాస్ అప్లికేషన్ లో మనం we need to return whether it is heads or tails. So I define a function def toss. టాస్ చేయడానికి మనం యూజర్ దగ్గర నుంచి ఏ ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో హియర్ వి డోంట్ నీడ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయాలి. నంబర్ ఈక్వల్ టు ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ 0 to 1. ఇప్పుడు ర్యాండమ్ ప్యాకేజ్ ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ర్యాండమ్. ఇఫ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0, నంబర్ 0 అయితే we will return heads, else we will return tails. That's it. ఇంత ఈజీ అనమాట ఫంక్షన్ ని డిఫైన్ చేయడం. జస్ట్ డెఫ్ కీవర్డ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్, దాని లోపల లాజిక్ రాస్తాం. లెట్స్ టెస్ట్ దిస్ ప్రోగ్రామ్. ప్రింట్ టాస్. టాస్ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ రన్ దిస్ కోడ్. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు టైల్స్ అనేది మనకి రిటర్న్ అయింది. ఐ రన్ వన్స్ అగైన్. ఇప్పుడు హెడ్స్ రిటర్న్ అయింది. ఇలా మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు ఆ టాస్ అప్లికేషన్ అనేది మీకు డిఫరెంట్ సైట్స్ అనేది రిజల్ట్ గా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే టాస్ యూజ్ చేయాలనుకుంటే ఈ లాజిక్ మొత్తం మాన్యువల్ గా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ టాస్ ఫంక్షన్ ని కాల్ చేస్తే చాలు. అదే మీకు హెడ్స్ ఆర్ టైల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ప్రింట్ చేసే బదులు ఇక్కడ సైడ్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఏదైతే వాల్యూ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూని మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఆ వాల్యూని మీరు మీకు ఇష్టం వచ్చినట్టు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఫంక్షన్స్. This is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.